హాయ్ వీవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ని ప్రెస్ చేయండి, లైక్ షేర్ కామెంట్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను కదా, మీరు లైక్ చేయడం నా ఛానల్ అనేది మరికొందరికి రీచ్ అవుతుందండి. ఈరోజు నేను పచ్చి దొండకాయలతో పచ్చడి చేయబోతున్నానండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి మనం. ఇంకా మా అత్తయ్య వాళ్ళకైతే చెట్టు ఉందండి. ఇంకా అక్కడికైతే ఫ్రెష్గా వెళ్ళి అప్పటికప్పుడు దొండకాయలు అనేవి కోస్తున్నానండి. అప్పటికప్పుడు కోసినవి అయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇంకా చెట్టుకైతే ఉన్నాయండి, ఇంకా కోస్తున్నానండి. కొన్ని అయితే కోసుకొచ్చాను పచ్చడికి. ఇంకా మళ్ళీ ఎప్పుడు కావాలంటే అప్పుడు తెంచుకోవచ్చు కదా అని ఇంకా కొన్ని అయితే తెచ్చేసి ఇంకా శుభ్రంగా కడిగేసానండి. ఇంకా ఈ విధంగా పైన తొడిమెలు కింద తీసేసి శుభ్రంగా కడిగి పక్కన ఉంచేసాను. ఇంక ఇప్పుడు దీంట్లోకి మనం పచ్చిమిర్చి, చింతపండు అండి, నిమ్మకాయ సైజ్ అంతా ఇంక ఇప్పుడు రోట్లో అయితే దంచుతున్నానండి. రోల్ని కూడా కడిగి పక్కన పెట్టేసుకున్నాను ముందుగానే. ఇప్పుడు ఇందులో చింతపండు, పచ్చిమిర్చిని వేసేసుకోవాలండి. కచ్చా పచ్చాగా దంచుకోవాలన్నమాట అండి. ఇంకా మిక్సీకి వేస్తే టేస్ట్ ఉండదండి, ఇది దంచుకుంటేనే టేస్ట్ ఉంటుంది. ఇంకా రోల్ లేని వాళ్ళు మిక్సీకి కూడా కచ్చా పచ్చాగా వేసుకోవచ్చు. ఇంక దీంట్లోనే కల్లుప్పు అండి, కల్లుప్పు వేసేసి కచ్చా పచ్చాగా అయితే దంచేసుకోండి. ఇది టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. దోశలోకైనా సరే, అన్నంలోకైనా, చపాతీలోకైనా, దేంట్లోకైనా సరే టేస్ట్ అనేది చాలా సూపర్గా ఉంటుంది. ఇంక ఇప్పుడు ఇది బాగా దంచేసుకున్నాం కదా, దొండకాయల్ని కూడా ఏం కట్ చేయొద్దండి. ఇలా ఒక్కొక్కటిగా దొండకాయల్ని వేసేసి ఇవి కూడా కచ్చా పచ్చాగా నలగాలండి. మొత్తం కూడా మెత్తగా చేయొద్దు, మనకు తినేటప్పుడు పంటి కింద దొండకాయ అనేది అక్కడక్కడ తగులుతూ ఉంటుంది. మొత్తం ఈ విధంగానే దంచేసుకోవాలండి. ఇంకా నా చేతిలో సెల్ ఉందండి, అందుకే నేను మొత్తం చూపించట్లేదు. ఇంక ఇప్పుడు మొత్తం అయితే దంచేసుకున్నానండి. ఇంక ఇప్పుడైతే ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుందాం దీన్ని. ఒక గిన్నెలోకి అయితే తీసేసుకొని మొత్తం ఇలా రోటి పచ్చళ్ళు ఇప్పుడు టైం లేక ఎవ్వరు చేసుకోవడం లేదండి. మిక్సీలు వచ్చేసాయి కదా, ఇంకా అందరు మిక్సీలే వాడుతున్నారు. అప్పుడప్పుడు ఈ విధంగా చేసుకున్నామంటే మన హెల్త్కి కూడా చాలా బాగుంటుందండి. అప్పటి పెద్దవాళ్ళు ఇవి తినే కదండి గట్టిగా ఉన్నారు. మనం కరెంటు తినడం వల్లనే మనకు అన్ని రోగాలు వచ్చేస్తున్నాయి. ఇంక ఇప్పుడైతే మొత్తం తీసేసాను కదా, స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 1/2 కప్పు వేసుకోవాలండి. ఆయిల్ అనేది ఎక్కువనే పడుతుందండి పచ్చడికి. ఇంకా ఆయిల్ అనేది వేసేసి ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి. తాలింపు గింజలు వేసుకోండి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, ఇంకా ఎండుమిర్చి అండి, ఒక ఉల్లిపాయ, కరివేపాకు. ఇవి బాగా ఫ్రై అవ్వాలండి, ఎర్రగా నూనెలో ఫ్రై అయిపోవాలి. ఇప్పుడు ఎర్రగా ఫ్రై అయ్యాయి కదా, ఇందులో ఒక 1/2 టీ స్పూన్ పసుపు అండి. పసుపు వేసేసి బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు మన పచ్చడిని వేసేసి ఇంకా నూనెలో అయితే మగ్గాలండి ఇది. ఇంకా మూత పెట్టేసి మనమైతే దీన్ని ఒక 10 లేదా 15 నిమిషాలు సిమ్లో పెట్టేసి ఉడికించుకుందామండి. మధ్య మధ్యలో కలుపుకోండి. ఇంకా నేనైతే 15 నిమిషాల తర్వాత చూపిస్తున్నానండి. చూడండి, కొంచెం కలర్ కూడా చేంజ్ అవుతుంది. చూడండి, ఆయిల్ అంతా పైకి వచ్చేసిందండి. ఆల్మోస్ట్ మన పచ్చడి అనేది రెడీ అయిపోయింది. ఇంక ఇప్పుడు మన పచ్చడిని ఒక 2 నిమిషాలు కలిపేసి ఇంక ఇప్పుడైతే చల్లార్చుకోవడమేనండి. చల్లార్చుకొని సర్వ్ చేసేసుకోండి. ఇంకా నేనైతే వేడి అన్నంలో వేసుకుంటున్నానండి. ఇంక ఇప్పుడు వేడన్నంలో వేసేసి కలుపుకొని తింటే కమ్మగా ఉంటుందండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిదండి. మీరు కూడా ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే ట్రై చేయండి. వీడియో కానీ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. లైక్ కూడా చేయండి. ఇంక ఇప్పుడైతే తిని చూపిస్తానండి.
టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉందండి. మీరు కూడా ఒక్కసారి అయితే ట్రై చేయండి.